హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీనారాయణ. నేను మీకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయంతో ముందుకొచ్చాను ఇప్పుడు. జనరల్గా ఇప్పుడు కోవిడ్ టైం నుంచి, సో కోవిడ్లో ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రజలందరూ కూడా మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. సో మొబైల్లో వీడియోస్ చూస్తూ వీడియోస్లో వచ్చిన యాడ్స్ చూస్తూ, సో కొంతమంది అయితే ఆ యాడ్స్కి పబ్లిసిటీ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయని చెప్పేసి ఆన్లైన్లో రమ్మీ ఆడమని, సో చాలా రకాలైన యాప్స్ని సజెస్ట్ చేశారు. సో అవన్నీ ఏమయ్యాయి అంటే ఫైనల్గా అల్టిమేట్గా ఆన్లైన్లో రమ్మీ ఆడిన ప్రతి 99% అందరికీ కూడా లాస్ అయిపోయిన వాళ్ళే. సో దానివల్ల ఈ మధ్య ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియో చూశాను మీడియాది. సో అందులో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, దగ్గర ఒక 20 లక్షలు ఆన్లైన్లో రమ్మీ ఆడి పోగొట్టి. సో ఆన్లైన్లో రమ్మీలు ఎవరు ఆడద్దు. అలాంటి యంగ్ పర్సన్ పోయాడనేటప్పటికి నాకు మాట రాలేదు. సో రమ్మీ ఒకటే కాదు, ఆన్లైన్లో చీట్ చేయడానికి చాలామంది సైబర్ నేరస్తులు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ మెసేజ్ అలర్ట్ కానీ మొబైల్స్కి మెసేజ్ అలర్ట్ వస్తుంది. సో ఆ మెసేజ్ ఏంటనేది ఓపెన్ చేసి చూస్తే మీ మొబైల్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ప్రతిదీ ఏదైనా ఒక లింక్, ఆన్లైన్లో వచ్చిన ఒక లింక్ని మీరు సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే సో దానివల్ల మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దయచేసి మెసేజ్లో వచ్చిన లింకులు ఎవరు ఓపెన్ చేయొద్దు. ఇలా చాలానే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఈ రెండు మీకు చెప్తున్నాను. సో దయచేసి ఎవరు ఆన్లైన్లో రమ్మీలు కానీ ఆన్లైన్ బెట్టింగ్లు కానీ, సో అవును ఈ మధ్య క్రికెట్ బెట్టింగ్స్ చాలా విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. సో వాటిల్లో కూడా మీరు అదుపు తప్పి చేశారంటే మిమ్మల్ని ఎవరో కాపాడలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి నేను విన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు కూడా బెట్టింగ్లు కానీ ఇంకేమి ఆన్లైన్లో ఆటలు కానీ ఆడద్దు. దయచేసి అందరూ సేఫ్గా ఉండండి. మీరు సేఫ్గా ఉంటేనే ముందుకి మీ ఫ్యామిలీ వెళ్ళగలుగుతుంది. సో దయచేసి ఇటువంటి ఆవేశాలకు కూడా పోవద్దు. ఓకే, థ్యాంక్ యూ, బై బై. మర్చిపోయాను, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.